ఏపీ సీఎం జగన్ పాలన వైఫల్యాలు స్పష్టంగా ప్రజలకు అర్థమవుతున్నాయని, ఆ ప్రభావం ఆంధ్ర ప్రజలు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇసుకను బంగారం చేసిన జగన్ అభివృద్ధిని పట్టించుకోకుండా తన వాలంటీర్ల సైతం ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. జగన్ సాగిస్తున్న పాలనపై ప్రజా వ్యతిరేకత రోజు రోజుకి పెరిగిపోతుందని విమర్శిస్తున్నాయి. ఇక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ వ్యతిరేకత అనేది పీక్ స్టేజ్ కి చేరిందని, ఇంకా చెప్పాలంటే జగన్ చేయించుకుంటున్న సర్వేలో అతని ఆస్థాన సంస్థ ఐపాక్ టీం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే అభ్యర్థులను మార్చే ప్రక్రియను జగన్ శ్రీకారం చుట్టారని విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్షాలపై కక్ష సాధింపులకు దిగుతూ నానా హడావుడి చేస్తున్నాడని రాజకీయ మేధావులు సైతం జగన్ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో అధికార విపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేసి రాజధాని లేకుండా చేశాడని జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు విపక్ష నేతలు. దీంతో ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ జగన్ సర్కార్ను గద్దెదించాలనే ఏకైక లక్ష్యంతోనే టీడీపీ, జనసేన జట్టు కట్టినట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇకపోతే ఇలాంటి దౌరాగ్యపు సైకో ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదంటూ టీడీపీ నేతలు మండిపడుతున్న పరిస్థితి నిత్యాకృతం. అధికార వైసీపీ ప్రభుత్వ పాలన వైఫల్యాలను, వైసీపీ పార్టీ నేతలు అరాచకాలను, అక్రమాలను ఎండగడుతున్నామని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. రా కదిలిరా సభలతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని ఇప్పటికే హెచ్చరించారు. జగన్ను దేవుడు కూడా కాపాడలేడని, అతని సినిమా అయిపోయిందని ధ్వజమెత్తుతున్నారు చంద్రబాబు. ఇక ఇటీవల పీసీసీ ప్రెసిడెంట్ గా పగ్గాలు చేపట్టిన జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల తన అన్నపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తూనే తన అన్న జగన్ క్యారెక్టర్ ఏంటి అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. క్రిస్టియన్ అయి ఉండి క్రైస్తవులకు ద్రోహం చేస్తున్నారని, రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాళ్లు లేకుండా చేశారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీలో వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా తన ప్రసంగాలు వేడి పెంచుతున్నారు షర్మిల. తన అన్నకి, తన తండ్రికి పాలనలో నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందని విమర్శిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే వైసీపీలో వైఎస్ఆర్ లేడని, వై అంటే వైవి సుబ్బారెడ్డి అని, ఎస్ అంటే సాయిరెడ్డి అని, ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అని విమర్శిస్తున్నారు. తన తండ్రి వైఎస్ఆర్ ప్రజల్లో ఉంటే తన అన్న జగన్ మాత్రం ప్యాలెస్ లో ఉంటారని, అలాంటిది ఆయనలా వైఎస్ఆర్ వారసుడు అవుతారని ప్రశ్నిస్తున్నారు షర్మిల. అసలైన వారసురాల్ని నేనే అంటూ ప్రజల్లో తన అన్న జగన్ వ్యవహార శైలిని, క్యారెక్టర్ను పూసగుచ్చినట్లు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన వ్యక్తిగత జీవితంపై తన అన్న జగన్ తన ప్రియ శిష్యులతో సోషల్ మీడియాతో తిట్టిస్తున్నారని మండిపడుతున్నారు. తనపై తన భర్త ఇంటి పేరును చేర్చి ట్రోలింగ్ చేసే వారికి తనదైన శైలిలో రాజన్న బిడ్డగా గట్టి కౌంటర్ ఇస్తున్నారు వైఎస్ఆర్ తనయురాలు షర్మిల. వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగించే వారి ఆశయాలనే వారసులని, తండ్రి ఆశయాలను జగన్ కొనసాగించలేదని, మరి జగన్ ఎలా వైఎస్ఆర్ వారసుడు అవుతాడని ప్రశ్నిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు సహా ప్రజలకు ఇచ్చిన ఎన్నో హామీలను నెరవేర్చడంలో జగన్ ఫెయిల్ అయ్యారని మండిపడుతున్నారు షర్మిల. ఏపీలో అన్నతో యుద్ధానికి సిద్ధమని, ఏం చేసుకుంటారో, ఏం పీకుతారో పీక్కోండి అంటూ సవాల్ విసురుతున్నారు షర్మిల. మరోవైపు తన పాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాలపై జగన్ తన మార్క్ రాజకీయాలను చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఇంకోవైపు ఈ ముప్పట దాడిని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని, బాధ్యయుతమైన పదవిలో ఉన్నానన్న విషయం మర్చిపోయి పవన్ వ్యక్తిగత జీవితంపై మాట్లాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు సైతం ఆరోపిస్తున్నారు. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంతటి నేత కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఆ అపార రాజకీయ చాణక్యుడితో అసెంబ్లీ సాక్షిగా కన్నీరు పెట్టించిన ఘనత వైసీపీ బాసుదేదని, ఇక తన చెల్లి షర్మిల భయం జగన్ కు పట్టుకుందని, దీంతో తన కుటుంబాన్ని చీల్చి కాంగ్రెస్, టీడీపీలు కలిసి రాజకీయం చేస్తున్నాయని బేలగా మాట్లాడుతూ లాజిక్ లేని విమర్శలు గుప్పిస్తున్నారు జగన్ అంటూ వారు చెబుతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్, చిరంజీవి షర్మిల పైకి తన పార్టీ నేతలను ఉసుగొల్పి తిట్టించడమే పనిగా పెట్టుకున్నారంటూ రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఏపీలో అభివృద్ధిని పూర్తిగా అటకెక్కించిన జగన్ టీంలో రాజకీయ విలువలు మర్చిపోయాయి, బూతులకు పని చెబుతున్నారని విమర్శిస్తున్నారు. జగన్ మంత్రులు, ఎమ్మెల్యేలు మాట తీరును సీనియర్ రాజకీయ నేతలు కూడా తప్పుపడుతున్నారు.
గెలిపించిన ప్రజలను పట్టించుకోకుండా ప్రతిపక్షాలను అభ్యంతరకర భాషతో తిట్టిపోవడం పనిగా పెట్టుకున్న చీఫ్ లీడర్లు చాలా మందే కనిపిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలా తిట్టలేని ప్రజాప్రతినిధులకు ఈసారి జగన్ టికెట్లు ఇవ్వడం లేదట. అతగాడి కక్షపూరిత మెంటాలిటీ అర్థమవుతుందని సొంత పార్టీ నేతలే జగన్ ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. విపక్షాలు టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్న వారి లిస్టులో కొడాలి నాని, సెల్వమణి రోజారెడ్డి, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్ ముందు వరుసలో కనిపిస్తారని, ఇక గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్, గుమ్మనూరు జయరాం, పివి నాని ఇలా చెప్పుకుంటూ పోతే చాట్ అంత లిస్టు కనిపిస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ సోకాల్డ్ పొలిటీషియన్లతో పాటు అప్పుడప్పుడు సైడ్ ఆర్టిస్టుల శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళి లాంటి వారు కూడా సీన్లోకి వస్తుంటారని, వీరందరి తాపత్రయం జగన్ ని ప్రసన్నం చేసుకోవడమేనని వారు చెప్తున్నారు. ఇక జగన్ పార్టీకి పేటీఎం సోషల్ మీడియా ఎలాగో ఉండనే ఉందనేది విపక్షాల వాదన. జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న పవన్ కళ్యాణ్ కి కాపు సామాజిక వర్గం నుంచి ఫాలోయింగ్ పెరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ వర్గం ఓట్లు వన్ సైడ్ గా టీడీపీ జనసేనకు మల్లత్తయ్యన్న భయంతో పవన్ పైకి ఆ వర్గానికి చెందిన తన అసిస్టెంట్లను ఉసిగొల్పుతున్నాడు జగన్ అనేది జనసేన నేతల ఆరోపణ. పవన్ పార్టీ నేతలే కాకుండా ప్రజా సమస్యలపై పోరాటాలు చేసే జనసేనాని వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి పనులు అన్ని కూడా జగన్ దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి చూస్తుంటారని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పవన్ ఎక్కడ ఏం మాట్లాడినా దాదాపు 30 ఏళ్ల తర్వాత రెండోసారి ఎమ్మెల్యేగా గెలవగలిగిన అంబటి రాంబాబు తండ్రి సెంటిమెంట్తో అసెంబ్లీలో అడుగుపెట్టిన పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్ వంటి నేతలు మైకు ముందుకు వచ్చేసి చెలరేగిపోతుంటారని చెప్తున్నారు. మరోవైపు టీడీపీలో రాజకీయ జీవితం ప్రారంభించి వైసీపీలో ఊడిగం చేస్తున్న కొడాలి నాని కూడా నిస్సిగ్గుగా తమ పార్టీ అధినేతతో పాటు పవన్ పైన తీవ్ర పురుష పదజాలంతో తిట్ల పురాణం మొదలు పెడుతున్నాడని టీడీపీ నేతలు, కార్యకర్తలు నాని వ్యవహార శైలిని తప్పుపడుతున్నారు. మొన్న మధ్య సినీ పరిశ్రమ గురించి కాదు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలని ఏపీ ప్రభుత్వానికి చిరంజీవి చురకలు అంటించారు. అభివృద్ధి, ఉద్యోగాలు కల్పించడం వంటి వాటిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక అప్పటికే తనని కలిసిన చిరంజీవితో జగన్ దర్భంగా దండం పెట్టించుకోవడం పెద్ద కలకలమే రేపింది. ఆ క్రమంలోనే మెగాస్టార్ చేసిన సూచనలతో వైసీపీ ఎదురుదాడి మొదలుపెట్టిందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై పవన్ కళ్యాణ్ ఏమైనా విమర్శలు చేస్తే వెంటనే కౌంటర్ ఇవ్వడానికి రెడీగా ఉండే పేర్ని నాని, కొడాలి నాని, గుడివాడ అమర్నాథ్ వంటి వారు సైతం ఎలాంటి మొహమాటం లేకుండా చిరంజీవిపై అదే తరహా మాటలు దాడి చేశారని రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. ఆ సమయంలో కోట్లాది అభిమానులు ఉన్న మెగాస్టార్ని తక్కువ చేసి మాట్లాడారని వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు చిరంజీవి అభిమానులు. ఇక వాస్తవ పరిస్థితిలోకి వస్తే జగన్ తన సొంత చెల్లిని కూడా వదలడం లేదని, ఆమె ప్రభావంతో కాంగ్రెస్ కు పడే ప్రతి ఓటు తన పార్టీదే అన్న భయంతో తన బూతు సైన్యాన్ని ఆమెపైకి ఉసిగొల్పడం ప్రారంభించాడని ప్రజలు చర్చించుకుంటున్నారు. పిసిసి పగ్గాలు చేపట్టాక వైఎస్ షర్మిల వైసీపీని, జగన్ పాలనని ఒక్క రేంజ్ లో ఎండగొడుతున్న సంగతి తెలిసిందే. రాజకీయ విమర్శలతో పాటు కుటుంబాన్ని చీల్చి రాజకీయం చేస్తున్నారంటున్న జగన్ వ్యాఖ్యలకు కూడా షర్మిల కౌంటర్ ఇస్తున్నారు. జగన్ కి తనకు మధ్య ఉన్న గొడవకు కారణాలు వెల్లడిస్తూ తన అన్న సతీమణి పేరు కూడా ప్రస్తావిస్తున్నారు. దాంతో ఇప్పటికే తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలకు అన్యాయం చేశారని విమర్శలు ఎదుర్కొంటున్న జగన్ కుటుంబ పరంగా తనను అసలు రంగు ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో తన సైన్యానికి పని చెప్పాడని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఫ్యామిలీ ఇష్యూస్ కావడంతో సజ్జల, వైవి సుబ్బారెడ్డి, విజయ్ సాయి వంటి వారు సీన్లోకి వస్తున్నారు. షర్మిల చేసే రాజకీయ వ్యాఖ్యలకు అంతే ధీటుగా వారు బదిలిస్తున్నప్పటికీ కుటుంబ పరంగా షర్మిల చేస్తున్న వ్యాఖ్యలను ఖండించడం మినహా ఏమి చేయలేని గందరగోళం వారిలో కనిపిస్తుందని సగటు రాజకీయాలు తెలిసిన వ్యక్తులు సైతం చర్చించుకుంటున్నారు. ఇక వైసీపీ అనుకూల మీడియాతో పాటు వారి సోషల్ మీడియా సైతం షర్మిల వైఎస్ వారసురాలు కాదని ప్రచారం చేయడానికి ఆపసోపాలు పడుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. అసలేమో రెడ్డే కాదని చెప్పడానికి తాపత్రయం పడుతున్నారన్నది వారి అభిప్రాయం. ఏదేమైనా కూడా అన్న చెల్లెలు గొడవలు మహానేత వైఎస్ఆర్ పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని రాజన్న అభిమానులు ఫీల్ అవుతున్నారు.
మరి ముందు ముందు జగన్ షర్మిల మధ్య నడుస్తున్న వార్ ఎక్కడికి దారి తీస్తుందో అనేది చూడాలి మరి.